హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యధర్మ. విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏదైతే వీడియోస్ వస్తున్నాయో ఈ వీడియోస్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏదైతే వీడియోస్ వస్తున్నాయో కథలు కల్పితాలు ఎంత మాత్రం కాదు, ఎందుకంటే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది కనుక చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇవాల్టి మన టాపిక్, ఒక రాజ్యంలో ఒక రాజు పాలించేవాడు. ఆ రాజు ఎలాంటి వాడంటే ఒక నియంతలా వ్యవహరించేవాడు. ప్రజల్ని సరిగా పట్టించుకునేవాడు కాదు. ఒకానొక సమయంలో ఆ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చే విధంగా ఆ రాజ్యం యొక్క పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొంతకాలానికి తిండి కూడా దొరకదని భావించిన ఆ రాజు ప్రజల సమావేశానికి హాజరవ్వాలని ఒక దండోరా ఇప్పించారు. అలాగే ప్రజలు కూడా రాజు చెప్పిన టయానికి సమావేశానికి హాజరవడం జరుగుతుంది. అయితే ఆ రాజు ప్రజలను ఉద్దేశించి, ఓ నా ప్రజలారా, మన రాజ్యంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక మీ ఇండ్లల్లో ఉండే ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వారిని పక్కనే ఉన్న అడవిలో వదిలివేయాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజు దృష్టిలో వృద్ధులు మునుపటిలా పనిచేయలేరు, ఎలాగో కొంత జీవితం అయిపోయింది, ఉన్నా కూడా పోషణ భారం కాబట్టి వృద్ధులు లేకపోతే కొంతవరకు పోషణ భారం తగ్గుతుంది. అలాగే మా రాజ్యంలో ధాన్యాగారంలో కూడా కొంతవరకు ఆహార ధాన్యాలు మిగులుతాయనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. వెంటనే రాజు ఏం చేశాడంటే హుకుం జారీ చేయడం జరుగుతుంది. ఆ రాజ్య ప్రజలు చేసేదేం లేక ఒక్కొక్కరుగా తమ ఎండల్లో ఉండే వృద్ధులను అడవిలో వదిలిపెట్టసాగారు. అలా వృద్ధులు అడవిలో మరణించారా లేదా క్రూర జంతువులకు ఆహారంగా మారారో కూడా రాజు పట్టించుకోలేదు. సరికదా ప్రజల్ని కూడా పట్టించుకోనివ్వలేదు. ఒకరోజు ఒక యువకుడు తన తండ్రిని అడవికి తీసుకెళ్తుంటే వెనుక నుంచి ఆ తండ్రి, నాయన జాగ్రత్తగా నడు, ముళ్ళు గుచ్చుకుంటాయి అన్నారు. అలాగే నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు, చీకటి పడకముందే ఇంటికి వెళ్ళిపో, లేకపోతే దారిలో ఏదైనా జంతువు నీపై దాడి చేయవచ్చు అని అన్నాడు. తండ్రి మాటలు విన్న తనయుడు బరువెక్కిన హృదయంతో, నాన్న నన్ను క్షమించు, ఏది ఏమైనా నిన్ను మాత్రం అడవిలో విడిచిపెట్టలేను అని ఇలాంటి ప్రేమమూర్తిని అనాథగా వదిలివేయకూడదని ఆ రాత్రికి రహస్యంగా తనతో పాటు తన ఇంటికి తీసుకొచ్చేసాడు. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత రాజుగారికి ప్రజలు తెలివితేటల మీద పరీక్షించాలని కోరిక కలిగింది. ఒక కుండలో పెద్ద గుమ్మడికాయ పెట్టుకొని రమ్మని విషయాన్ని తన రాజ్యంలో అంతా చాటింపు వేయించాడు. ప్రజలందరూ ఆశ్చర్యంతో, కుండలో గుమ్మడికాయని ఎలా పెట్టగలం, ఇది అసలు సాధ్యమా, అసాధ్యం అని చెప్పేసి ఎవ్వరు కూడా ఎంత మాత్రం సాధ్యం కాదు అని చెప్పేసి అనుకున్నారు. కొంతమంది ప్రయత్నించినా కూడా అందరూ ఫెయిల్ అయిపోయారు. అయితే రహస్యంగా ఇంట్లో ఉంటున్న ఆ తండ్రి గుమ్మడి తీగకున్న పిందెను కుండలో దూర్చి పెట్టమన్నాడు తన కొడుక్కి. ఆ పెట్టిన కొంతకాలానికి ఆ పిందె కుండలోనే పెరిగి కాయగా మారింది. అప్పుడు ఆ యువకుడు ఆ కుండతో సహా రాజుగారి దగ్గరకు వెళ్ళి చూపించాడు. ఇది చూసి రాజుగారు ఆ యువకుడిని తెలివితేటలకు సంతోషించి ఆ రాజు యువకుడిని ఏదైనా బహుమతి కోరుకోమని చెప్పాడు. ఆ యువకుడు క్షమాభిక్ష కోరుకుంటాడు. అది విని రాజు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, ఎవరైనా ఏదైనా కోరుకోమంటే కొంత డబ్బు కానీ, వజ్ర వైఢూర్యాలు కానీ, లేదా రాజ్యంలో కొంత భాగం కానీ కోరుకోవడం సహజం. ఏంటి క్షమాభిక్ష కోరుకున్నాం అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ రాజుకి జరిగిన విషయం ఆ యువకుడు చెప్తాడు. అప్పుడు ఆ రాజు తెలుస్తుంది నేను ఎంత తప్పు చేశాను అని. వృద్ధులు శారీరకంగా పని చేయలేకపోయినా కూడా తెలివితేటలతో ఉపయోగపడతారని అప్పుడు తెలుసుకుంటాడు ఆ రాజు. వాళ్ళకి ప్రతి అంశంలోనూ కూడా ఆలోచన, ఒక అనుభవం ఉంటుంది. రాజుకి ఈ విషయం అర్థమవుతుంది. ఆ యువకుడికి బహుమతి ఇచ్చి ఇంకా తన రాజ్యంలో ఎవరైనా వృద్ధులుంటే తన సలహాదారునిగా నియమించుకుంటానని చెప్పేసి ప్రకటన చేయడం జరుగుతుంది. ఫ్రెండ్ చూడండి, ఎవరైతే మన ఇళ్లలో పెద్ద వయసు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు శారీరకంగా మనతో పోటీ పడకపోవచ్చు, కానీ ఆలోచన పరంగా మనల్ని మించి ఏదైనా సాధిస్తారు. మనం వాళ్ళను అందుకోలేని ఎత్తులో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళను కసురుకోకుండా వాళ్ళ యొక్క సలహాలను తీసుకొని మనం ముందుకు వెళ్తే
తప్పకుండా విజయ తీరాలకు చేర్చబడతాం. కనుక ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.